వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ప్రతి మహిళకి అవసరమైన కొన్ని యూస్ఫుల్ టిప్స్ ని తెలుసుకుందాము. ఇక రాబోయేది వర్షాకాలమే కదండి. ఈ వర్షాకాలంలో మనకి కావాల్సిన కొన్ని టిప్స్ ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు వీడియోలోని మొదటి చిట్కా ఏంటంటే చూస్తున్నారు కదా, సాల్ట్ అండి. ఈ సాల్ట్ అనేది వర్షాకాలంలో కానీ అలాగే చలికాలంలో కానీ ముద్దగా అయిపోతుంటుంది. అంటే ఇలా డ్రైగా లేకుండా పొడి పొడిగా లేకుండా ముద్దగా అయిపోతూ ఉంటుందండి. పిల్లల బ్రెయిన్ అనేది షార్ప్గా ఉండడం కోసం అయోడిన్ చాలా అవసరం అండి. సాల్ట్లో ఉన్న అయోడిన్ అనేది మనకి అందాలంటే ఇలా ముద్దగా అయిపోకుండా సాల్ట్ ఎప్పుడు కూడా డ్రైగా ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులోకి బియ్యం వేసుకొని ఈ సాల్ట్ లోపల డబ్బాలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది. మొత్తం తడి అనేది ఉంటే ఈ బియ్యం అనేది పీల్చుకుంటుందండి. దానివల్ల మనకి సాల్ట్ ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ముద్దగా అయిపోయిన సాల్ట్ని మనం కర్రీలో వేసినప్పుడు ఉప్పు ఎక్కువగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఎప్పుడు కూడా సాల్ట్ని డ్రైగా పెట్టుకోండి. ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రెండో చిట్కా, ఫ్రూట్స్ని తెచ్చుకుని తినేటప్పుడు ఒకేసారిగా ఫ్రూట్ అంతా కూడా తినేయాలండి. అప్పుడే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ అందుతాయి. అలా కాకుండా ఎక్కువ అయిపోతుంది అనేసి మనం సగానికి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఓపెన్గా పెట్టడం వల్ల అందులో ఉన్న మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అంతా కూడా పోతాయి. అలా కాకుండా ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకోండి. నేను సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రూట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. లేదంటే అది పాడైపోతూ ఉంటాయి. ఇలా పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అలా సగానికి కట్ చేస్తూ పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా సిల్వర్ ఫాయిల్ వేసి చుట్టూ పెట్టండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రూట్ని కట్ చేసినప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రూట్ మొత్తాన్ని ఒకేసారిగా తినేదానికి. లేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మూడో చిట్కా, వెల్లుల్లిపాయల్ని తక్కువ రేట్లో దొరుకుతున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. అదే కాదండి, మళ్ళీ ఇప్పుడు ఊరగాయల సీజన్ కదంటే ఊరగాయ సీజన్లో ఎక్కువగానే వెల్లుల్లిపాయలు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అవి తొందరగా డొల్లగా అయిపోకుండా పాడైపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఇలా హాఫ్ కట్ చేసుకుని అందులోకి ఈ వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు అనేది 6 months వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా వండర్ఫుల్ టిప్ అండి ఇది. అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తడిగా అయిపోతాయి అన్న డౌటే అవసరం లేదండి. ఏమీ తడిగావు, చాలా ఫ్రెష్గా డ్రైగానే ఉంటాయి. మనం బయట పెట్టామనుకోండి ఒక 1 weekకి అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అంతంత రేట్ పెట్టి తెచ్చుకున్న వెల్లుల్లిపాయలని అలా పాడైపోతే బాధగా ఉంటుంది కదా. అందుకే నేను ఇక్కడ ఇలా వెల్లుల్లిపాయలని ఒక డబ్బాలో, ఏదైనా పర్వాలేదండి, ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదో ఒక డబ్బాలో ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇక్కడ ఓపెన్గా కొద్దిగా గాలి తగిలేటట్టు డబ్బాలో పెట్టుకున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా, అరటి పండ్లు తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అవి తొందరగా ఒక 2 రోజులకే నల్లపడిపోతూ ఉంటాయి, మెత్తబడిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయండి. తినడానికి అసలు నచ్చవు. పైన లేయర్ అంతా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు, అంటే గ్రేప్స్ లాంటివి తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటిని పాడేయకుండా రీయూస్ చేసుకొని ఈ విధంగా అరటి పండ్లు దాంట్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, లైట్గా దానిపైన హోల్స్ ఉన్నాయి కదండి, దీనిలోంచి గాలి పోవడం వల్ల తొందరగా అరటి పండ్లు అనేది పాడైపోకుండా నల్లబడిపోకుండా ఉంటాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఈ డబ్బాల్ని రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ చిట్కాని కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా, మన సౌత్ ఇండియన్స్కి టిఫిన్ అంటే ఏ ఇడ్లీనో దోశో చేసుకోవడమే కదండి. దానిలో ఖచ్చితంగా పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాము. పల్లీలు అంటే అంత ఇష్టం అండి ఎవరికైనా. మీరు కాదంటారా చెప్పండి. మా ఇంట్లో అయితే పల్లీలని ఎప్పుడూ చట్నీ చేసుకుంటూనే ఉంటాము. ఇలా పల్లీలను చేసుకోవడం కోసం నేను పప్పులు తెచ్చుకునే విధంగా అలా ఫ్రై చేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కొంతమంది పచ్చిపప్పులను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా పచ్చిపప్పులు కానీ లేదా ఇలా వేయించుకున్న పప్పులను కానీ అలా పెట్టేసామనుకోండి, కొన్ని రోజులు వాడకుండా పెట్టేస్తే అవి తొందరగా పైన పురుగు పట్టేస్తూ ఉంటుంది, తెల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసం ఇందులో కొద్దిగా బియ్యం గింజలు వేసుకోండి. అలాగే మిరియాలను కూడా వేసుకొని చూడండి. పల్లీలు అనేటివి పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక్కోసారి పురుగు పట్టకపోయినా కానీ పల్లీలు టేస్ట్ అనేది మారిపోతుందండి చట్నీ చేసినప్పుడు, ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల. అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, పల్లీలు అనేటివి చాలా ఫ్రెష్గా చాలా రోజుల వరకు ఉంటాయి. ఈ చిట్కా కూడా చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా అండి, వంటింట్లో మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, అప్పుడు మనకి చెత్త వస్తూనే ఉంటుందండి. దాన్ని ప్రతిసారి మనం తీసుకెళ్ళి బయట పడేయలేక పక్కనే ఒక డబ్బా పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టుకున్న డబ్బా అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ డబ్బాకి కింద అడుగున
కొద్దిగా బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ వేసి పెట్టి పైన ఈ విధంగా కవర్ పెట్టేసుకుని దాంట్లో కానీ మనం చెత్త వేసుకుంటే ఆ చెత్త మనకు షింక్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం కూరగాయలు కట్ చేసినప్పుడు చెత్తను కానీ లేదా షింక్లో ఉన్న చెత్తను కానీ దీంట్లో వేసుకోవచ్చు. మన షింక్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే స్మెల్ అనేది రాకుండా ఈ కవర్ని తీసి మనం వెంటనే వంట కానీ పని అయిపోగానే తీసి మనం చెత్త వాటిల్లో పెద్ద డస్ట్బిన్లో వేసేస్తాం కదండి. దీనివల్ల మన వంటలు ఎప్పుడు కూడా బ్యాడ్ వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఎప్పుడు సువాసనతో ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. దానిలో కింద అడుగున మనం బేకింగ్ సోడా వేసాం కదండి, దానివల్ల మన బ్యాడ్ స్మెల్ అనేదాన్ని రాకుండా అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా చిట్కాని కూడా ట్రై చేయండి. చివరిగా నేను ఇక్కడ మరొక చిట్కాని షేర్ చేస్తున్నాను. అదేంటంటే మనం నిమ్మకాయ వాడేసిన తర్వాత ఇది చెక్కని పడేస్తుంటాం కదండి, అలా పడేయకుండా ఈ విధంగా షింకుని క్లీన్ చేసుకోవడానికి వాడండి. షింక్ అంతా కూడా ఎప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుంది. అలా షింకులో వేసి పెట్టేసినా కానీ ఎప్పుడు కూడా షింకు నిమ్మకాయ వాసన వల్ల చాలా బాగుంటుందండి. లేదంటే మనకి నీసు వాసన అనేది షింకు దగ్గర వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నిమ్మ చెక్కని పాడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఏ వస్తువును కూడా ఈ ఊరికి అలా పాడేయకుండా ప్రతి ఒక్కటి మనం చివరి వరకు వాడుకునేలాగా ట్రై చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఈ చిట్కాలన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.